అవును, కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా, అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా ఓ విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే